నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మోడల్ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి నీట్ పరీక్షకు తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశం డంపింగ్ యార్డును తరలించండి ఆందోళన చేపట్టిన వరసిద్ధి వినాయక కాలనీ వాసులు మద్యం మత్తులో యువకుడి హల్చల్ రాంగ్ రూట్లో మరో కారును ఢీకొట్టి హంగామా కోదండరామాలయంలో అన్నమాచార్య కీర్తనల పోటీలు 10 జిల్లాల నుండి హాజరైన 200 మంది గాయకులు. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ జిల్లా అలుగునూరులోని కేంద్రీయ విద్యాలయంలో నీటి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం నీటి పరీక్ష జరుగుతున్నందున పరీక్షా కేంద్రంలోని గదులు, అందులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సీటింగ్ విధానాన్ని పరిశీలించారు. పరీక్షా కేంద్రం ఇన్ఛార్జీలకు సూచనలు, సలహాలు చేశారు. పరీక్షా కేంద్రం వద్ద లోనికి అనుమతించే విధానాన్ని జిల్లా కలెక్టర్ సూచించారు. పరీక్షా కేంద్రం వరకు వచ్చే వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా చూసేలా పోలీసులకు తెలపాలని స్థానిక అధికారులకు సూచించారు. అంతకుముందు ఆమె తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నందీశ్వర టైలర్స్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కుట్లు, బట్టల తయారీ విధానం, సింగిల్ బెడ్రూమ్ మోడల్ హౌస్, గ్రంథాలయాలను పరిశీలించారు. గ్రంథాలయాలకి తాళం వేసి ఉండడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న హౌసింగ్ గదులను చూసి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. డంపింగ్ యార్డ్లో నిత్యం ఏర్పడే పొగతో చుట్టుపక్కల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిరోజు పొగ ఇళ్లలోకి చేరుతుందని, తద్వారా శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా ఇట్టి సమస్యపై అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. వీలైనంత త్వరగా అధికారులు స్పందించి డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా బైపాస్ రోడ్డులోని ఆటోనగర్ ప్రాంతంలో గల డంపింగ్ యార్డు వద్ద చెత్తను తరలిస్తున్న ట్రాక్టర్లను కరీంనగర్లో అడ్డుకున్నారు. నగరంలోని వరసిద్ధి కాలనీ వాసుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు వరసిద్ధి నగర్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేసి డంప్ యార్డు వద్ద చెత్త ట్రాక్టర్లను అడ్డుకున్నారు. పలు పార్టీలకు సంబంధించిన నాయకులు హాజరై కాలనీ వాసులకు మద్దతు ప్రకటించారు. రాత్రింబవళ్లు వచ్చే పొగతో సతమతం అవుతున్నామని కాలనీ వాసులు ఆరోపించారు. పొగతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని చెప్పారు. అలాగే శ్వాసకోశ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పిల్లలకు వేసవికాలం సెలవులు కావడం వల్ల వారిని ఇంట్లోనే నిర్బంధించే పరిస్థితి తలెత్తిందన్నారు. బయటకు వస్తే ఈ పొగతో లేనిపోని రోగాలు వస్తాయని కాలనీ వాసులు మండిపడుతున్నారు. ఈ డంపు యార్డుకు శాశ్వత పరిష్కారం దొరికేంత వరకు పోరాటం చేస్తామని వరసిద్ధి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు.
కరీంనగర్లో మద్యం మత్తులో ఓ యువకుడు హంగామా సృష్టించాడు. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద తాగిన మైకంలో సదరు యువకుడు కారును రాంగ్ రూట్లో నడుపుకుంటూ వచ్చి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా స్థానికులతో గొడవపడ్డాడు. పోలీసులు కారును ఆపడంతో కాసేపు హంగామా సృష్టించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు చేరుకుని సదరు యువకుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే కారుకు నెంబర్ ప్లేట్ కూడా లేకపోవడంతో వివరాలు లభ్యం కాలేదు. విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు అన్నమాచార్య సంకీర్తనల పోటీలు ఏర్పాటు చేశామని లీడ్ ఇండియా అధ్యక్షుడు బుర్ర మధుసూదన్ రెడ్డి, స్వరమాధురి కళానిలయ అధ్యక్షుడు కేబి శర్మ అన్నారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో స్వరమాధురి కళానిలయం, లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి సంకీర్తనల పోటీలు నిర్వహించాయి. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ విభాగాలుగా విభజించారు. దాదాపు 200 మంది గాయకులు తమ ప్రతిభను చాటారు. వ్యాఖ్యాతగా కెఎస్ అనంతాచార్య, న్యాయ నిర్ణేతగా కెప్టెన్ నరహరి శర్మ, గుండి జగదీశ్వర శర్మ, సుకృతి మేఘమాల, బ్రహ్మాండం శ్రీకుమారి సేవలు అందించారు. వేసవిలో అన్నమయ్య సంకీర్తనలు వినాలని ఆలోచనతో ఇట్టి పోటీలు చేపట్టామని అనూహ్య స్పందన లభించిందని తెలిపారు. కరోనాకు ముందు ఇలాంటి సహస్ర గళార్చన ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. దాదాపు 10 జిల్లాల నుండి గాయకులు హాజరయ్యారని చెప్పారు. ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకునేందుకు అన్నమయ్య సంకీర్తన పోటీలు చేపట్టామని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గండ్ర లక్ష్మణరావు, ఏజే అనంతారావు, ఇనుగుర్తి రమేష్, వడకాపురం జగదీశ్వరాచారి, పోరెడ్డి శ్రీహరిరెడ్డి, జాలి రవీందర్ రెడ్డి, శ్రీలతా మోహన్ రెడ్డి, సాయి వెంకటరమణ, రైస్ మిల్ ప్రతినిధులు, గాయకులు పాల్గొన్నారు. జాతము నిరతి విభీషణుని పాలిని దానము ఈతడు గరిమ జనకు పాలి గణపారిజాతము. చాలా రోజుల తర్వాత ఈ వేసవిలో అన్నమయ్య సంకీర్తనల ఆలాపనలు ఒకసారి చిన్నారుల గళాల నుంచి వినానని ఒక ఆలోచనతో ఈరోజు కోదండ రామాలయం సప్తగిరి కాలనీ కరీంనగర్లో 4 విభాగాలలో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ ఈ 4 విభాగాలలో పట అన్నమయ్య సంకీర్తనలు పోటీలు నిర్వహిద్దామని ఆలోచన చేసి ప్రారంభించాము. అయితే అనుకోకుండా అనూహ్య స్పందన వచ్చింది. కేవలం ఒక 2 రోజుల్లో 200 పైచీలకు ఎంట్రీస్ వచ్చాయి. ఇది కరోనాకు ముందు మేము కరీంనగర్లో అన్నమయ్య సహస్రగళార్చన అని దాదాపు 5000 మంది పైచిలుకుతో ఆ కార్యక్రమం చేసేది. ఆ తర్వాత కరోనా తర్వాత మళ్ళీ ఈసారి సహస్రగళార్చనకు ముందు ఇదొక చిన్న పోటీలు నిర్వహిస్తామని ఒక కార్యక్రమం చేయించాము. అనూహ్య స్పందన వచ్చింది. పిల్లల్లో ఆధ్యాత్మిక అవగాహన పెంచడానికి, భక్తి పాటల పట్ల వాళ్ళ దృష్టిని ఆకర్షించడానికి ఒక చిన్న ప్రయత్నంగా అన్నమయ్య సంకీర్తన అనే పేరు మీద ఇవాళ అన్నమయ్య పాటల పోటీల్ని నిర్వహిస్తున్నాము.
ఇది లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ మరియు స్వరమాధురి సంస్థ రెండూ కలిసి ఈ కార్యక్రమాన్ని సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మంచి స్పందన వచ్చింది. దాదాపు 150 మంది దాకా పిల్లలు పెద్దలు అందరూ వచ్చినారు. దాంట్లో ఎక్కువ శాతం పిల్లలు ఎక్కువ మంది వచ్చినారు. అది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరిగితేనే కొంత ఆధ్యాత్మిక భావం పెరిగి ప్రపంచ శాంతికి అది ఉపకరిస్తుంది. నా పేరు శ్రావణి. నేను మా ఊరు ముప్పిరితోట, మా మండలం ఎలిగేట్, పెద్దపల్లి జిల్లా. నేను కరీంనగర్లో ప్రభుత్వ ఆంధ్ర ఆశ్రమ పాఠశాలలో 8th క్లాస్ చదువుతున్నాను. ఎందుకు వచ్చినావమ్మా? నేను సింగింగ్ కాంపిటీషన్కి వచ్చాను. ఏం పాట పాడినావు? ముద్దుగారి యశోద సాంగ్ పాడాను. ఏమనిపించింది? అంటే ఇంతమంది అక్కడ పార్టిసిపేట్ చేసినా బయటకన్నా? కలెక్టర్ మేడం షూటింగ్లో పార్టిసిపేట్ చేశాను, కానీ ఫస్ట్ టైం స్టేజ్ పైన పడ్డాను. ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో నిరసన ర్యాలీ చేపట్టారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌక్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పమేల సత్పతికి వినతి పత్రం సమర్పించారు. ఈ ర్యాలీలో ముస్లిం మైనారిటీలు, అభ్యుదయవాదులు, మేధావులు, ప్రజాతంత్రవాదులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. పలు చట్టాలను ఉల్లంఘిస్తూ వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువచ్చారని పలువురు నేతలు ఆరోపించారు. ఈ చట్టం ద్వారా మైనార్టీ విద్యా సంస్థల నిర్వహణ హక్కులతో పాటు ఆస్తి హక్కులను కోల్పోతామన్నారు. ఈ బిల్లును సవరించేంత వరకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పోరాడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, పలు సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. एक बहुत बड़ी रैली वक्फ एक्ट के ख़िलाफ़ में निकाली गई है, जिसके अंदर तकरीबन 3000 अफराद उम्मीद है शरीक हुए होंगे और इसके अंदर तमाम मकातिब फ़िक्र और तमाम दलित हजरात और दीगर सब के सब उसमें शामिल थे और उन सब ने हुकूमत के इस बनाए हुए क़ानून के ख़िलाफ़ आवाज़ उठाई है। वक्फ़ अल्लाह ताला की एक अमानत है। मुसलमान जब वक्फ़ करता है तो उसका मालिक अल्लाह ताला बन जाता है। वक्फ़ करने वाला ख़ुद उसके अंदर किसी भी किस्म की तब्दीली तरमीमी नहीं कर सकता, तो हुकूमत को कोई इख्तियार नहीं है कि वक्फ़ प्रॉपर्टीज़ के अंदर कोई क़ानून बनाए और उसको अपनी मनमानी के मुताबिक इस्तेमाल करे। हम सारे ही मुसलमान वक्फ़ के इस एक्ट की मुखालफत करते हैं, इसे रिजेक्ट करते हैं। हमारा यह एहतजाज उस वक्त तक जारी रहेगा जब तक हुकूमत ये क़ानून वापस नहीं लेती है। आज का ये जो प्रोग्राम है, ये जो रैली है, ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड यूनिट करीम नगर के तहत मुनाकिद हुई है। लिहाजा अल्हम्दुलिल्लाह एक सरों का समंदर था। ये तपती धूप में भी अल्हम्दुलिल्लाह तमाम मुसलमान और साथ ही साथ हमारे सेकुलर बिरादरान वतन भी इस रैली में शिरकत किए और जो काला क़ानून है उसके ख़िलाफ़ आवाज़ उठाए और मौजूदा हुकूमत यानी सेंट्रल हुकूमत ने जो बिल पास किए वक्फ क़ानून के ताल्लुक़ से, लिहाजा हम उसको मुस्तरद करते हैं और लिहाजा यहाँ पर सबकी आवाज़ यही है कि लिहाजा इस क़ानून को वापस लिया जाए। अल्हम्दुलिल्लाह यह एहतजाजी रैली गीता भवन चौरस्ते से, तेलंगाना चौरस्ते से कलेक्ट्रेट तक पहुँची और कलेक्टर साहब को मेमोरेंडम दिया गया और इसकी मुखालफत में सब ने आवाज़ उठाई। लिहाजा और ये एहतजाज बस यहीं पर ख़त्म होने वाला नहीं है, ये तो इब्तिदा है। लिहाजा जब तक ये एहतजाज चलता रहेगा, ये इस तरह की आवाज़ें उठते रहेगी जब तक कि ये बिल वापस नहीं लिया जाएगा। लिहाजा मैं इस मौके पर तमाम मीडिया वालों का और तमाम पुलिस इंतज़ामिया का और तमाम का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। ఈరోజు కరీంనగర్లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారు నిర్వహించినటువంటి వక్ఫ్ చట్టానికి మరి వ్యతిరేకంగా తీసినటువంటి ర్యాలీలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, క్రిస్టియన్ మైనార్టీ, సిక్కులు అందరం కలిసి దీనికి మద్దతు తెలియజేసినాం. ఈ యొక్క ర్యాలీలో మరి వేలాది మంది ముస్లిం సోదరులతో పాటు క్రైస్తవ సోదరులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క చట్టాన్ని తిరిగి తీసేంత వరకు, దీన్ని రద్దు చేసేంత వరకు ఈ ముస్లిం సోదరులు చేసేటువంటి ఏ విధమైనటువంటి కార్యక్రమానికైనా క్రైస్తవులం పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తామని. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా అమ్ముతూ ఉన్నాడు. ఇవి సరిపోనట్టుగా ఇప్పుడు మత కల్లోలాలు సృష్టించాలనే ఉద్దేశంతో వక్ఫ్ సంబంధించినటువంటి భూములను కాజేయాలని చూస్తున్నారు. ఇది ఒక మతానికి సంబంధించినటువంటి అంశం కాదు. గత వేల సంవత్సరాలుగా అటు దేవాదాయ భూములు కావచ్చు, హిందువులకు ఇచ్చినటువంటి, అలాగే మైనార్టీలకు ఇచ్చిన వక్ఫ్ చట్టం కావచ్చు, మిగతా అన్ని ఆయా వర్గాలకు సంబంధించిన భూములు అనేటివి ఉన్నాయి.
వాటిని ఇప్పుడు కొత్తగా నిరూపించవలసినటువంటి అవసరం లేదు. గతంలో ముస్లింలకు ఇచ్చినటువంటి భూములను కూడా ఇప్పుడు పట్టాలు చూపించమనడం కూడా సరైనది కాదు. క్రికెట్ క్రీడాకారుల సౌకర్యార్థం భారీ క్రికెట్ గ్రౌండ్ను ఏర్పాటు కాబోతుందని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని అలుగునూరు ప్రాంతంలో కరీంనగర్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న క్రికెట్ అకాడమీ గ్రౌండ్ స్థలాన్ని పరిశీలించారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆగంరావుతో కలిసి గ్రౌండ్ పనులను తనిఖీ చేశారు. గ్రౌండ్ ప్రిపరేషన్, నెట్ ప్రిపరేషన్ లాంటి తదితర పనులకు సూచనలు చేశారు. కరీంనగర్లో క్రికెట్ గ్రౌండ్ నిర్మాణం కావడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే 5 మాసాల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహాయ సహకారాలు అందించనున్నారని చెప్పారు. ఒక గొప్ప క్రికెట్ గ్రౌండ్ను అందుబాటులోకి తెస్తున్న ఆగంరావుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సునీల్ రావుతో పాటు ఆగంరావు, హెచ్సీఏ, కేడీసీఏ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. అనుమతులు లేకుండా కెనాల్ మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రైనీ ఎస్ఐ అరుణ్ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్లో వరద కాల్వ కెనాల్ మట్టిని అక్రమంగా జేసీబీతో పాటు ట్రాక్టర్లను గుర్తించారు. మట్టిని తరలిస్తున్నారనే పక్కా సమాచారం అందడంతో అక్కడకు చేరుకుని జేసీబీ సహా 2 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇరిగేషన్ ఏఈ మహేందర్ ఫిర్యాదు మేరకు జేసీబీ 2 ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఎస్ఐ అరుణ్ తెలిపారు. అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమంగా కెనాల్ మట్టిని తరలించవద్దని, ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలింపు జరిగినట్లయితే స్థానికులు తమ దృష్టికి తీసుకురావాలని ఏఈ మహేందర్ అన్నారు. అక్రమ మట్టి రవాణా నివారణకు స్థానికులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ అరుణ్, ఏఈ మహేందర్, పోలీసులు పాల్గొన్నారు. గంగాధర మండలం మల్లాపూర్ గ్రామంలో స్వామి వివేకానంద విద్యా పరిషత్ ట్రస్టు ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. మల్లాపూర్లోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆవరణలో చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వామి వివేకానంద ట్రస్ట్ డైరెక్టర్స్ సురేంద్రబాబు, పోలాస రామ్ కిరణ్, సిఏ ఇల్లంకి అనిల్ కుమార్, విహెచ్పి సంగీత, ఉమ్మెత్తుల సత్యనారాయణ రెడ్డి, ధీరజ్, ట్రస్ట్ ఆర్గనైజర్ తోడి కళ్యాణ్, స్కూల్ ప్రిన్సిపల్ అంజిరెడ్డి హాజరయ్యారు. యోగా మాస్టర్ సంపత్ శిక్షణ అందించనున్నారు. 5వ తరగతి నుండి ఇంటర్ పూర్తయిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వామి వివేకానంద యువశక్తి శిబిరంలో భాగంగా బాలబాలికలకు నైతిక విలువలు పెంపొందించడం, సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన, కర్రసాము, యోగా లాంటివి నేర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల శంకరయ్య, ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ పడితపల్లి కిషన్, యూత్ సభ్యులు భీమా హరీష్, వెంగాల ప్రదీప్, కాసం హరీష్, చక్రీదార్, మనోజ్, అభిరామ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బాణుడు బగబగా మండిపోతున్నాడు. ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికే 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల నుండి బయటకు వస్తున్న వాహనదారుల కష్టాలను గమనించిన ఓ పెట్రోల్ బంకు యజమాని వినూత్నంగా ఆలోచించాడు. తన బంకుకు వచ్చే కస్టమర్లకు ఎండ వేడిమి నుంచి కాసేపు ఉపశమనం కలిగించేందుకు వినూత్న ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ద్వారా అందరి చేత సూపర్ అనిపించుకుంటున్నాడు. కరీంనగర్లోని జ్యోతినగర్ శివ థియేటర్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ యజమాని కొత్తగా ఆలోచించాడు. తన బంకుకు వచ్చే వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు బంకుకు ప్రత్యేకంగా స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి నీటి జల్లులను కురిపిస్తున్నాడు. రోజు మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు బంకు చుట్టూ ఏర్పాటు చేసిన ఈ స్ప్రింక్లర్ల ద్వారా వాటర్ స్ప్రే చేస్తున్నారు. దీంతో ఎండ వేడి నుంచి కొంతవరకు ఉపశమనం కలుగుతోంది. వివిధ ప్రాంతాల మీదుగా ట్రావెల్ చేసి బంకు వద్దకు చేరుకుని పెట్రోల్ డీజిల్ పోసుకునే కస్టమర్స్కు చల్లటి వాతావరణ అనుభూతిని కల్పిస్తున్నాడు. ఎండలో తిరిగి వచ్చిన వాహనదారులు ఆ బంకు వద్దకు చేరుకోగానే కొంత ఉపశమనం పొందుతున్నారు. పెట్రోల్ బంక్ యజమాని చేసిన ఈ ఆలోచనకు వాహనదారులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ స్ప్రింక్లర్ల ద్వారా రోజుకు 2-3 ట్యాంకుల చొప్పున నీరు వినియోగిస్తున్నామని బంక్ యజమాని శివ అన్నాడు. ఈ స్ప్రింక్లర్ల ఆలోచన కేవలం వాహనదారుల కోసమే కాదని ఈ ఎండవేడికి పెట్రోల్ బంకులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఎండ తీవ్రతకు కొన్ని వాహనాల ఇంజన్లు వేడెక్కిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగుతూ ఉంటాయన్నారు. కొన్నిసార్లు పెట్రోల్ బంకుల్లోనూ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయని చెప్పారు. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మధ్యాహ్నం నుండి ఎండ తీవ్రత తగ్గేంత వరకు పెట్రోల్ బంక్లో వాటర్ స్ప్రే చేస్తున్నామన్నారు. ఇలా చేయడం ద్వారా పెట్రోల్ డీజిల్ పోసుకునే వాహనదారుల సంఖ్య కూడా పెరగడంతో పాటు వ్యాపారం కూడా బాగా నడుస్తుందన్నారు. నేను ఈ పెట్రోల్ పంప్ డీలర్ని మాట్లాడుతున్నాను. ఈ పంప్ వచ్చేసి కరీంనగర్లో ఉంది. నేను లాస్ట్ ఇయర్ ఈ స్ప్రింక్లర్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నేను ఒక డైరీ ఫామ్లో చూడడం జరిగింది దీన్ని. సో యానిమల్స్కి ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనం మన కస్టమర్స్కి ఎందుకు ఇంప్లిమెంట్ చేయవద్దు అన్న ఆలోచనతో ఇట్లా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి నాకు అప్రాక్సిమేట్లీ ఒక 80,000 వరకు ఖర్చు వచ్చింది. ఎవ్రీ 1 అవర్కి ఇది ఒక 1000 లీటర్స్ వరకు వాటర్ కన్జ్యూమ్ అవుతుంది. కానీ మంచి సమ్మర్లో ఏప్రిల్ మే టైంలో వచ్చేసి బయట టెంపరేచర్తో కంపేర్ చేసుకుంటే అవుట్లెట్లో ఒక 3 to 4 డిగ్రీస్ టెంపరేచర్ డౌన్ అవుతుంది. మళ్ళీ కూల్ బ్రీజ్గా ఫీల్ అవుతున్నారు కస్టమర్స్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో నేను కూడా చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఆ సేల్ కూడా పెరగడం జరిగింది. కరీంనగర్లో ఎన్నో పెట్రోల్ బంకులు ఉన్నా కూడా ఇక్కడికే వస్తూ ఉంటామని వినియోగదారులు చెప్పారు. చాలా మంది ఇక్కడికి వచ్చి పెట్రోల్ డీజిల్ పోసుకుంటున్నారని చెప్పారు. కారణం ఏంటంటే స్ప్రింక్లర్ల ద్వారా సేద తీరుతున్నామన్నారు. ఏది ఏమైనప్పటికీ వాహనదారులకు మాత్రం ఉపశమనం దొరుకుతుందన్నారు. ఈ ఎండకు ఇంత వేడిమిలో కూడా పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకోవడానికి వచ్చినప్పుడైతే ఈ వీళ్ళు పెట్టినటువంటి దీన్ని చూసిన తర్వాతనైతే ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది. ఏంటంటే ఈ ఎండాకాలంలో కూడా ఇంత వర్షం తుంపిర్లు పడుతున్నట్టుగా కొంచెం చల్లదనాన్ని ఇస్తుంది. మన వేసవిలో ఇంత చల్లదనాన్ని ఇస్తున్నందుకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. సో పెట్రోల్ బంక్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కరీంనగర్లో ఎక్కడ కూడా లేనటువంటిది ఇది వాటర్ స్ప్రింక్లర్. ఇది కొత్త ప్రయోగం, చాలా ప్రయోగాత్మకంగా ఉంది. సో ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. కరీంనగర్లో భారత్ బంక్ మంకమ్మ తోట శివ థియేటర్ ఎదురుగా అక్కడ ఒక బంక్ ఉంది. ఇందులో స్ప్రింక్లింగ్ సిస్టమ్ అని పెట్టిళ్ళు. దాదాపు 1 year అవుతుంది. పోయిన ఇయర్ పెట్టేసిళ్ళు. ఇది ఇలాంటి సిస్టమ్ కరీంనగర్లో ఇంకా అన్ని బంక్స్లో పెట్టాలని
చాలా బాగుంది ఈ ఆప్షన్. వీళ్ళకు పోయినసారి ఒక అవార్డు కూడా వచ్చింది ఈ స్ప్రింక్లింగ్ సిస్టమ్ పెట్టినందుకు భారత్ పెట్రోలియం నుంచి. ఇది చాలా బెస్ట్ బంక్. ఇట్లాంటి బంక్స్ ఇంకా కరీంనగర్లో ప్రతి దాంట్లో స్ప్రింక్లింగ్ సిస్టమ్ పెట్టాలా. ఇది చాలా యూస్ఫుల్. వచ్చిన వాళ్ళకి ఒక 2 minutes మంచిగా ఒక మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది. ఒక 2 minutes వాళ్ళు నిలబడ్డందుకు వాళ్ళకు ఒక మంచి ఫీల్ ఉన్నది. బంక్లో వచ్చిన కస్టమర్స్ వాళ్ళు మంచి సాటిస్ఫై అయ్యి వెళ్తున్నారు. అట్లనే ఇంకా అందరు కూడా పెట్టాలి. ఇట్లానే హెచ్పి, ఇండియన్ ఆయిల్, ప్రతి ఒక్క బంక్ వాళ్ళు కూడా ఇట్లాంటి ప్రాసెస్ కొత్తగా స్టార్ట్ చేయాలి. ఇది బెస్ట్ ఉంది. వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి రిలాక్సేషన్ దొరుకుతుంది. ఒక 2 minutes. ఎండ సమ్మర్లో ఇంతగానో ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఎండాకాలం ప్రారంభం నుండే ఎండా ప్రతాపం రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతుంది. ఉదయం 8 గంటల నుండే వేడి వాతావరణం అగుపిస్తుంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వేడి వాతావరణంతో పిల్లలు, వృద్ధులు ఎండవేడిని తట్టుకోలేకపోతున్నారు. ఈ వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు. లేదంటే తలనొప్పి, ఒళ్ళుమంట, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు. వేసవి కాలంలో భాగంగా చాలాసేపు ఎండలో ఉండడం వల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెప్తున్నారు. ఎండలో బయటికి వెళ్లినప్పుడు నీడలో ఉండడానికి ప్రయత్నించాలని సూచించారు. లేదా టోపీ, గొడుగు వంటివి ఉపయోగించి కొంత ఉపశమనం పొందవచ్చన్నారు. వేసవిలో శరీరానికి ఎక్కువ నీరు అవసరమని, కావలసినంత నీరు త్రాగడం చాలా ముఖ్యమన్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి నీరు త్రాగడం మంచిదేనని చెప్పారు. వదులుగా ఉండే లేత రంగుల దుస్తులు వేడిని తక్కువగా గ్రహిస్తాయని నిపుణులు తెలియజేశారు. వేసవిలో వదులుగా లేత రంగుల దుస్తులు ధరించడం మంచిదన్నారు. ఎండాకాలం పిల్లల్ని బయటకు వెళ్లనివ్వకుండా జాగ్రత్త పడాలన్నారు. అధిక ఉష్ణోగ్రత వల్ల కలుషితమైన నీరు, ఆహారం వల్ల వేడిని అధిగమించడానికి తీసుకునే శీతల పానీయాల వల్ల పిల్లలు ఈ కాలంలో జబ్బు పడుతూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఏప్రిల్లో ఎండలు మండిపోతున్నాయి. పలుచోట్ల వడగాలులు కొనసాగుతున్నాయి. మరో నెల 15 రోజుల వరకు ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో మార్చి వరకు చూస్తే దేశంలో ఎండలు పెరగడంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్నాయి. దీంతో వాయువ్య, మధ్య భారతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. గత ఏడాది కంటే మరింత తీవ్రంగా ఎండలు, వడగాల్పులు ఉండే అవకాశం ఉందని తెలియజేసింది. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహ నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు వేకువజామున మంగళ వాయిద్యాలతో గోదావరి నదికి వెళ్లి గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బిందె తీర్థం తీసుకువచ్చారు. ఉదయం ఆలయంలో స్వస్తి, పుణ్యహవచనం, కలశ స్థాపన, స్వామివార్లకు పంచోపనిషత్తులతో అభిషేకం మొదలైన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం వేదోక్తంగా సహస్ర కలశస్థాపన, నవగ్రహ క్షేత్రపాలక స్థాపన మొదలైన పూజలు నిర్వహించారు. వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్, పాలక మండలి సభ్యులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ప్రాచీన పుణ్యక్షేత్రము ధర్మపురి. ఈ ధర్మపురి క్షేత్రంలో ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ షష్ఠి నుండి చతుర్దశి వరకు నరసింహ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఇటు ఉత్సవాల్లో అంతర్గతంగా సహస్ర కలశాభిషేకము, చందనోత్సవము, అన్నగారి జయంతి రోజున ఉదయం విశేష పూజా కార్యక్రమాలతో పాటు సాయంకాలం సంబోధ పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇటు పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాగలని మనం చేస్తున్నాం. స్వామివారి జయంతి రోజున అంటే మనకు వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున
డేట్ల ప్రకారం అయితే ఈ సంవత్సరము 11/5/2025 రోజున స్వామివారి యొక్క జయంతి వస్తున్నది. ఆ రోజున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకున్నట్టయితే తమ తమ కోరికలు, మనసులో ఉన్న కోరికలను కూడా నెరవేరుతాయని కూడా భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. అనారోగ్యంతో ఉన్న తండ్రిని బతికించుకునేందుకు ఇద్దరు చిన్నారులు పడుతున్న కష్టం చూసి చలించిపోయిన ఆయన బాధితులకు 10,000 ఆర్థిక సాయం అందించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో 12 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబ సభ్యులు ఆయన చికిత్స కోసం ఇల్లు, బంగారం అమ్మి 15 లక్షల వరకు ఆసుపత్రిలో ఖర్చు చేశారు. అప్పులు కట్టకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ వారి ఇంటిని జప్తు చేసింది. దీంతో వారి కుటుంబం రోడ్డున పడగా ప్రస్తుతం కరీంనగర్ కిసాన్ నగర్లోని ఓ చిన్న రేకుల షెడ్డులో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం లక్ష్మీనారాయణ పరిస్థితి విషమంగా ఉండగా చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి. విషయం తెలుసుకున్న మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి ఆ కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యేలు కూడా తమ కష్టాన్ని పట్టించుకోలేదని, కానీ కొత్త జైపాల్ రెడ్డి సహాయం చేయడం పుట్టెడు దుఃఖంలో ఉన్న తమకు సంతృప్తినిచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంకా మా హస్బెండ్కి అయితే 2 కిడ్నీస్ కూడా ఫెయిల్యూర్ అయినాయి, మీ అందరికీ తెలుసండి. అండ్ లివర్ కూడా డ్యామేజ్ అయిందండి. ఈ విషయం మీద మేము జమ్మికుంట సిస్టర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం మా హస్బెండ్ ఆరోగ్యం గురించి. ఇంకా మేము చాలామంది నాయకులను కూడా కలవడం జరిగిందండి, మాకు ఏదైనా ఆర్థిక సహాయం అందుతుందని. కానీ ఎక్కడా కూడా మేము అనుకున్న సహాయం అనేది అందలేదండి. మేము మా పిల్లలతో సహా ఇంకా నా భర్త అంత ఆరోగ్యం బాగాలేకున్నా కాళ్ళ మీద పడ్డా కూడా ఎవరికీ కనికరం అనేది కలగలేదండి. మాపై ఎలాంటి దయా జాలి అనేది ఎవరికీ కలగలేదు. మేము 13 సంవత్సరాల నుంచి మా హస్బెండ్ ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్స్ తిరుగుతూ మాకున్న ల్యాండ్ అండ్ గోల్డ్ అన్నీ కూడా మేము అమ్ముకోవడం జరిగిందండి. ఎందుకంటే మా హస్బెండ్ చిన్న వయసే, ఇప్పుడు 36 అండి ఏజ్. కానీ అయినా కూడా ఆయనకి ఎన్ని డబ్బులు పెట్టినా కూడా రికవర్ అనేది కావట్లేదు. కానీ అయినా కూడా ప్రయత్నం అనేది చేయక మానొద్దు అనేసి నా సాయశక్తులు నేను ప్రయత్నాలు చేస్తున్నాను. ఇంకా మా వీడియో చూసి ఒక మానవత దృక్పథంతో ముందుకొచ్చిన కొత్త జైపాల్ రెడ్డి సార్ గారికి మేమైతే చాలా రుణపడి ఉన్నామండి. సార్ మాకైతే ఇంకా మా వీడియో చూసి ఆయన చెల్లించిపోయి మాకు 10,000 రూపాయల సహాయం అనేది అందజేయడం జరిగిందండి. నిజంగా సార్ మీకైతే మేము చాలా అంటే చాలా రుణపడి ఉన్నామండి. మేము ఎంతోమంది నాయకులను కలిసామండి, కాకపోతే మాపై ఎవరికి జాలి దయ అనేది కలగలేదు. కనీసం నా పిల్లల మొహం చూసి కూడా ఎవరు 1 రూపాయి కూడా మాకు సహాయం చేయలేదండి. నా యూట్యూబ్ ఫ్యామిలీ మాత్రం సహాయం చేశారు తప్ప ఏ నాయకుడు కూడా మాకు ముందుకు రాలేదు. కానీ మీరు ఎవరో కూడా నాకు తెలియదు సార్. కనీసం మా యొక్క వీడియో మాత్రం చూసి మీరు మానవత్వంతో ముందుకు వచ్చిర్రు. నిజంగా సార్ మీకైతే మేము రుణపడి ఉంటామండి. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం సార్ మీరు. మీలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి సంతోషంగా ఉండాలండి. మాలాంటి 10 మందికి సహాయం చేయాలి. మీకైతే మేము రుణపడి ఉన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోడల్ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి. నీట్ పరీక్షకు తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశం. డంపింగ్ యార్డును తరలించండి. ఆందోళన చేపట్టిన వరసిద్ధి వినాయక కాలనీ వాసులు. మద్యం మత్తులో యువకుడి హల్చల్. రాంగు రూట్లో మరో కారును ఢీకొట్టి హంగామా. కోదండరామాలయంలో అన్నమాచార్య కీర్తనల పోటీలు. 10 జిల్లాల నుండి హాజరైన 200 మంది గాయకులు.